హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేరీ షూట్ గార్డెన్. ఈరోజు మా తోటలో ఉన్న మునక్కాయల్ని కోస్తాము. దాని పక్కనే ఉన్న మంచి పూలను చూడండి. ఇది నైట్ క్వీన్, పక్కన ఇంకో మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనమాట. సో హార్వెస్ట్ చేద్దాము. ఈ మొక్కకి 4 కాయలు ఉన్నాయి. అది కూడా కిందకు వచ్చేసినాయి. కొమ్మ కూడా కిందకి ఎలాడుతూ ఉంది. ఈ 4 కోసేస్తున్నాను. పొడుగుతే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అస్సలు ఇంత లావుగా ఉన్నా కానీ అస్సలు ముద్రవండి, చాలా లేతగా ఉంటాయి కాయలు. సో నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇది నేను సీడ్తో పెంచిన మొక్కలు అన్నమాట ఇది. సో నాకు కొత్తగా ఇంకోటి నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇంకో విషయం కూడా నేను తెలుసుకున్నాను, అది చూపిస్తాను. ఫిక్స్ చూడండి ఫస్ట్ అయితే. ఇదిగోండి ఫిగ్ ట్రీకి ఎన్ని ఫిక్స్ ఉన్నాయో చూడండి. సో దీనికైతే 4 వచ్చాయి, 4 కాయలు. ఇంకో మొక్కకి ఒకటి ఉండింది, అది కూడా తెంపుతాను. పాలకూర, టొమాటోస్, డిసెంబర్ పూలు, పర్పుల్ డిసెంబర్ పూలు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇదండి ఇంకో మొక్కకి, ఇంకో చెట్టుకి ఇంకో కాయ ఉంది. ఇది ఇంకా చాలా పొడుగుంది. సో ఇది కూడా కోసేద్దాము. సో టోటల్గా మనకి 5 కాయలు వచ్చాయన్నమాట. 5 మునక్కాయలు వచ్చినాయి. టొమాటోస్ చూడండి ఎంత ఫ్రెష్గా పెద్ద పెద్దగా ఉన్నాయి. బెంగళూరు టొమాటోస్ అంటే లోకల్వి కాదు, కొంచెం గట్టిగా ఓవెల్ షేప్లో ఉంటాయి అన్నమాట. పాలకూర, ఈ మొక్క చూడండి, చిల్లీ మొక్క, దానికి చిన్ని మిరపకాయ. ఇంకొన్ని ఏంటంటే మన చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కోద్దాం మనం ఇప్పుడు. ఏదండి గుత్తులుగా పెరిగిన చిక్కుడుకాయలు. సో ఆ గుత్తు అట్లాగే తెంపేస్తున్నాను. అన్నీ ఒకటే మంచి గింజ వచ్చినాయి అన్నమాట కాయల్లో. సో అందుకని అన్నీ కలిపి తెంపేస్తున్నా. ఇక్కడ ఇంకొక గుత్తు ఉంది, అది కూడా తింటాం. ఈ చిక్కుడుకి ఏంటంటే బాగా పురుగు వస్తుందండి. సో మీరు నీమ్ ఆయిల్ మంత్లీ ట్వైస్ తప్పకుండా నీమ్ ఆయిల్ కొట్టాలి. దీనికి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మీకు పురుగు స్టార్ట్ అవుతుంది. సో ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు దానికి నీమ్ ఆయిల్ కొట్టడం స్టార్ట్ చేయాలి. మొత్తానికి మనకి కొన్ని చిక్కుడుకాయలు ఇంకా పైన కొన్ని అండి. సో పైన ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా, అది స్టూల్ మీద ఎక్కి కొయ్యాలి. అవి కూడా కోసేసాను, అది వీడియో అయితే తీయలేదు. అవి కూడా కోసాను. సో 1/4 కిలో వచ్చి ఉంటాయి చిక్కుడుకాయలు. కొన్ని టొమాటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. ఇవి లోకల్ టొమాటోస్ అనమాట, మన బెంగళూరు టొమాటోస్ కాదు. కొంచెం మంచి బాగా రసం ఉంటుంది దీంట్లో. సో 2 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఇది ఒకటిను, మళ్ళీ హైబ్రిడ్ టొమాటోస్ ఉంటాయి చూడండి పెద్దగా, అవి కూడా ఉన్నాయి నా దగ్గర. ఒకటి పాడైపోయింది, కొంచెము పడేసేద్దాము. సో ఇదన్నమాట మన పంట ఈరోజు. ఇదండి ఒక టొమాటోస్ అయిపోతూ ఉండగానే మళ్ళీ నేను మొక్కలు మళ్ళీ పెంచుతాను. అవి మళ్ళీ సపరేట్గా తీసి పెట్టేస్తాను అన్నమాట. సో మనకి త్రూఅవుట్ ద ఇయర్ టొమాటోస్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒక కాపు అయిపోతుంది అనేసరికి మళ్ళీ గింజలు వేసి మళ్ళీ పెంచుకోవాలి మనము. సో నేను కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే, కొమ్మతో కూడా మునక్కాయ మొక్క వస్తుందని. నేను సపోర్ట్గా ఉంటుందని టొమాటో ప్లాంట్కి కొమ్మలు ప్రూన్ చేసిన కొమ్మలు దాంట్లో జస్ట్ పెట్టాను, సపోర్ట్గా తాడుగట్టాను అనమాట. తర్వాత చూడండి చక్కగా దానికి కూడా చిగురు వచ్చేసింది. సో కొమ్మతో కూడా మీరు దారిని పోతుంటే ఎక్కడైనా మీకు మునక్కాయ చెట్టు కనపడితే చిన్న కొమ్మ తెంపుకొచ్చి పెట్టండి, అది కూడా వచ్చేస్తుంది. అంత ఈజీ అనమాట గ్రో చేయడం. సో మనకున్న మన ఈ కాపు ఏంటంటే ఈ 5 మునక్కాయలు, చిక్కుడుకాయలు, కొన్ని టొమాటోస్. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.